కరవీరుడిచ్చిన సలహా నాగవర్మకు చాలా బాగుందనిపించింది. అందుకు కారణం అతడికి కూడా కోటలో ముందుగా ప్రవేశించడానికి భయంగా ఉండడమే. నాగవర్మ కూలిపోయిన కోట ద్వారం కేసి ఓ మారు పరీక్షగా చూసి తర్వాత కరవీరుడికేసి తల తిప్పి భలే ఆలోచన, అలాగే చేద్దాం అంటూ తన గుర్రాన్ని గిరుక్కున వెనక్కు మళ్లించి సైనికులతో, హై, మీరంతా నిర్భయంగా కోటలో ప్రవేశించొచ్చు. యుద్ధం లేకుండానే మనం కోట ఆక్రమించుకోగలగడం గొప్ప శుభసూచన. న్యాయం ధర్మం మన పక్షాన ఉన్నది గనుకే దేవుడు మనకిలాంటి అవకాశం కల్పించాడు అని గొంతెత్తి అరిచాడు. ఆ వెంటనే సైనికులు గుంపులు గుంపులుగా పడిపోయిన కోట ద్వారాల గుండా లోపల ప్రవేశించి సాగారు. నాగవర్మ కరవీరుడు గుర్రాల మీదుండి కత్తి జుడిపిస్తూ, త్వరగా పదండి. కోట గోడలో పడిన కన్నాలను బురుజుల్ని బాగుచేసి మనం యుద్ధ సన్నద్ధులం కావాలి. త్వరలోనే తారకేశ్వరుడి సైన్యం మనను ముట్టడించొచ్చు అని హెచ్చరికలు చేశారు. సైన్యమంతా కోటలో ప్రవేశించింది. నాగవర్మ కరవీరుడు ఓ క్షణకాలం లోపల నుంచి ఏదైనా రణగోణ ధ్వని వినబడుతుందేమో అని చూసి అలాంటిదేమీ లేకపోవడంతో ధైర్యం తెచ్చుకున్నారు. మనం అనవసరంగా భయపడ్డాం. కోటలో శత్రువులెవరూ లేరు. ఇక మనం కోట రక్షణలు బలపరుచుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు నాగవర్మ. కరవీరుడు అవును అన్నట్టు తల ఊపాడు. ఆ వెంటనే ఇద్దరు కూలిపోయిన కోట ద్వారాల నుంచి గుర్రాలను నడిపించారు. వాళ్ళ విధంగా ద్వారాలు దాటి 2-3 గజాలు లోపలికి వెళ్లారో లేదో హఠాత్తుగా సైన్యంలో సంక్షోభం పుట్టింది. రాక్షసులు, రాక్షసులు అని గుండెలు అవిసేలా కేకలు పెడుతూ కొందరు సైనికులు బయటికి పారిపోయేందుకు పరిగెత్తుకొస్తున్నారు. మోసం మహారాజా, మోసం! మనం నిలబడి వాళ్లతో యుద్ధం చేయలేం. ప్రాణాలుంటే మరోసారి వాళ్లను మట్టుపెట్టొచ్చు. గుర్రాన్ని వెనక్కి తిప్పండి అంటూ కరవీరుడు తన గుర్రాన్ని గిరుక్కున వెనుతిప్పాడు. ద్రోహం, పిరికి పందలు అంటూ నాగవర్మ కూడా గుర్రాన్ని వెనక్కు తిప్పి కోట ముందున్న మైదానం కేసి దాన్ని పరిగెత్తించాడు. ద్రోహి నాగవర్మ పారిపోతున్నాడు. వాడు అడవి చేరే లోపల పట్టుకోండి అన్న చిత్రసేనుడి కేకలు నాగవర్మకు వినిపించాయి. ఆ వెంటనే రాక్షసుల అట్టహాసాలతో పాటు కొన్ని రాతి గదలు రివ్వు రివ్వుమంటూ నాగవర్మ కరవీరులు ఎక్కిన గుర్రాల పక్కగా దూసుకుపోసాగాయి. రాక్షసులు మనను ఎలాగూ ప్రాణాలతో పట్టుకోలేమని తెలుసుకుని చంపేందుకు మన మీదకి రాతి గదలు విసురుతున్నారు. మహారాజా, మనం తొందరగా అడవిని చేరడం మంచిది అన్నాడు కరవీరుడు భయంతో వణికిపోతూ. ఎంత ద్రోహం, ఎంత ద్రోహం అంటూ నాగవర్మ పిచ్చివాడిలా కేకలు పెడుతూ గుర్రాన్ని మరింత వేగంగా అడవికేసి పరిగెత్తించాడు. అంతలో ఉగ్రాక్షుడు విసిరిన రాతి గదొకటి పక్కనే పరిగెత్తొస్తున్న కరవీరుడి గుర్రాన్ని బలంగా తాకింది. గుర్రం పెద్దగా సకిలించి దబీమంటూ ముందుకు పడింది. పైనున్న కరవీరుడు కళ్ళెం పట్టుదప్పి కీచుమని అరచి చేతులు అల్లాడిస్తూ బంతిలా గాల్లోకి ఎగిరాడు. కరవీరుడు పెట్టిన కేక వింటూనే నాగవర్మ గుర్రాన్నాపి వెనక్కు తిరిగి చూశాడు. ఉగ్రాక్షుడి రాతిగద దెబ్బకు వెనక కాళ్ళు 2 విరగడంతో లేవలేక కరవీరుడెక్కిన గుర్రం విలవిలా తన్నుకుంటూ నేల మీద అటు ఇటు దొర్లుతోంది. అల్లంత దూరంలో చెట్ల పొదల్లో పడిన కరవీరుడు అంతలోనే విల్లంబులా లేచి నిలబడి, మహారాజా, మహారాజా అని అరుస్తూ నాగవర్మకేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనం ఇక్కడ ఏమాత్రం జాగు చేసినా ప్రమాదకరం. మన సైన్యమంతా కోటలోనే నాశనమైనట్టుంది. చావగా మిగిలిన కొద్ది మంది మాత్రం మనకేసి పరిగెత్తొస్తున్నారు అన్నాడు నాగవర్మ కోటకేసి చూస్తూ. కరవీరుడు కూడా తల తిప్పి అటు కేసి చూశాడు. కొందరు సైనికులు గగ్గోలుగా అరుస్తూ అడవికేసి పరిగెత్తుకొస్తున్నారు. వాళ్లను వెన్నంటి కొందరు రాక్షసులు చిత్రసేనుడి సైనికులు రావడం కూడా అతనికి కనిపించింది. కరవీరా, మనం శత్రువుల నుంచి తప్పించుకుని పోగలమా? నువ్వు గుర్రాన్ని కూడా పోగొట్టుకున్నావు అన్నాడు నాగవర్మ. మనం గుర్రాల మీద ఎక్కి పారిపోలేం మహారాజా. శత్రువులు ముఖ్యంగా మనను పట్టుకునేందుకు ఇంత ఎత్తుగడ వేశారు కనుక మనం వాళ్ల దృష్టిని మరో వైపుకు మరల్చాలి. ఇదిగో, ఈ వస్తున్న మన బొటిలిద్దరినీ గుర్రం మీద ఎక్కించి అడవిలో వాళ్ళ ఇష్టం వచ్చిన వైపుకు పారిపోమ్మనండి. శత్రువులు వాళ్ళని చూసి తప్పక మనమని పొరబడి వెంటబడతారు. ఆ సందులో మనం మరో వైపుగా పారిపోవచ్చు అన్నాడు కరవీరుడు. కరవీరుడు చెప్పిన ఉపాయం నాగవర్మకు దివ్యంగా కనబడింది. అతడు వెంటనే గుర్రం దిగి సమీపానికొచ్చిన తన బొటలిద్దరినీ గుర్రం మీద ఎక్కమని ఆజ్ఞాపించి వాళ్ల తలల మీద కరవీరుడి శిరాస్త్రాణం తన శిరాస్త్రాణం పెట్టి, ఒరేయ్, మీరు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి. అరుగో, రాక్షసులు చిత్రసేనుడి సైనికులు వస్తున్నారు అంటూ గుర్రాన్ని కత్తివరతో గట్టిగా మోదాడు. గుర్రం దెబ్బతింటూనే పెద్దగా సకిలించి అడవి చెట్ల కిందగా పారిపోసాగింది. నాగవర్మ పెద్దగా నవ్వి కరవీరుడితో, కరవీరా,
ఇక మనం పారిపోవలసిన దిక్కేది అని అడిగాడు. కరవీరుడు గుంపులు గుంపులుగా అడవికేసొస్తున్న చిత్రసేనుడి సైనికులకేసి చూశాడు. సైనికుల్లో కొందరు నాగవర్మ బొటులెక్కి పారిపోతున్న గుర్రాన్ని చూసి, అరుగో నాగవర్మ, వాడి మిత్రుడు కరవీరుడు గుర్రం మీద పారిపోతున్నాడు, పట్టుకోండి అంటూ గట్టిగా కేకలు పెట్టారు. ఆ కేకలు వింటూనే కరవీరుడు చిరునవ్వు నవ్వి, మన ఎత్తు పారింది మహారాజా, మనం ఇటు పడమటి దిక్కుగా పారిపోవచ్చు అన్నాడు. ఆ వెంటనే నాగవర్మ కరవీరుడు పొదల చాటున నవ్వుతూ చిత్రసేనుడి సైనికుల కంటబడకుండా క్రమక్రమంగా కేకారణ్యంలోకి పారిపోయారు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కోట ద్వారం దగ్గర నిలబడి తమ సైనికులు పట్టి తెచ్చిన శత్రు భటులను వాళ్ల నాయకుడెక్కడా అని ప్రశ్నించసాగారు. శత్రు సైనికులెవ్వరికీ నాగవర్మ కరవీరులు వేసిన ఎత్తుగడ సంగతి గాని, క్షేమంగా వాళ్లు అడవిలోకి పారిపోయిన విషయం గాని తెలీదు. గుర్రాన్ని ఎక్కి పారిపోయే శత్రు భటులను చూసి నాగవర్మ కరవీరుడు అని భ్రమపడి వెంటబడిన సైనికులు కొంతసేపటికి తిరిగొచ్చి అడవిలో వాళ్ళెక్కడో మాయమయ్యారని చిత్రసేనుడితో చెప్పారు. ఇంతకీ ఆ ద్రోహి నాగవర్మ మన చేతిలో పడకుండా పారిపోగలిగాడు అన్నాడు చిత్రసేనుడు ఎంతో నిస్పృహగా. మహారాజా, ఆ నాగవర్మను వాడి వెంటున్న పులిరాయుడి కరివీరుణ్ణి పట్టుకునే పని నాకు వదలండి. ఇప్పుడే నా బంట్లను అడవంతా గాలించేందుకు పంపుతాను అన్నాడు ఉగ్రాక్షుడు. అతడు ఆజ్ఞాపించగానే కొందరు రాక్షసులు చేతికి దొరికిన ఆయుధమల్లా పట్టుకుని అడవిలో నలుమూలలకు పరిగెత్తారు. ఆ తర్వాత కొంతసేపటికి చిత్రసేనుడు తన తండ్రికి సహాయంగా పంపిన సేనానాయకుడు ఆ వెనకగా తారకేశ్వరుడు సైన్యాలతో సహా వచ్చారు. తన కుమారుడు ఎవరి సహాయం లేకుండానే కపిలపురం కోటను పట్టుకున్న సంగతి విని తారకేశ్వర మహారాజు చాలా సంతోషించాడు. కాని నాగవర్మ ప్రాణాలతో పారిపోవడం అతడికి బాధ కలిగించింది. ఆ ద్రోహి బ్రతికుండడం మనకెప్పటికీ ప్రమాదకరమే. వాడికి జ్వాలాద్వీపపు పులిరాయుళ్లకు ఉన్న స్నేహ బంధాల వల్ల ఏదో ఒకనాడు వాళ్ళు భయంకర పక్షులతో మన మీద దాడి చేయడానికి ప్రయత్నించకపోరు అన్నాడాయన. ఈ భయం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండనే ఉంది. అందరూ ఉగ్రాక్షుడు పంపిన రాక్షస బంట్లు ఆ ద్రోహులిద్దరినీ ఏ విధంగానైనా పట్టి తేగలరని పెద్ద ఆశ పెట్టుకున్నారు. కపిలపురం రాజు వీరసింహుడికి చిత్రసేనుడు తన తండ్రిని పరిచయం చేశాడు. వీరసింహుడు తనకు చిత్రసేనుడు చేసిన సహాయం సంగతి తారకేశ్వరుడితో వివరంగా చెప్పి, ఇక నేను రాజ్యపాలనా భారం వదులుకోదలిచాను. నాకు పుత్రులు లేరు, ఉన్నది ఒక్కగానొక్క కుమార్తె, మీతో వియ్యమందాలనుంది అన్నాడు. తారకేశ్వరుడు అంతకు పూర్వమే రాకుమార్తె కాంతిమతిని చూశాడు. చిత్రసేనుడు ఆమెను ప్రేమించున్నట్టు కూడా సైనికుల సంభాషణను బట్టి గ్రహించాడు. ఒక్క దెబ్బతో తన కుమారుడు ప్రేమించిన రాకుమార్తెను వివాహమాడమేగాక తన రాజ్యాన్ని కూడా రెండింతలు చేసుకోగలడు. ఈ కారణాల వల్ల తారకేశ్వరుడు చిత్రసేన కాంతిమతుల వివాహానికి పరమానందంగా వెంటనే అంగీకారం తెలియపరిచాడు. త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయించబడింది. వివాహం రోజున చిత్రసేనుడు సైనికులకు సేనా నాయకులకు చక్కటి బహుమానాలిచ్చాడు. అతడు ముఖ్యంగా తనకు మొదటి నుండి ఎన్నో విధాల సహాయపడిన ఉగ్రాక్షుడికి ఏదైనా విలువైన బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఉగ్రాక్ష, నువ్వు నాకు చేసిన సహాయం అమూల్యమైంది. నేను కాంతిమతి కూడా నీకు చాలా కృతజ్ఞులం. ఈ వివాహ సందర్భంలో నీకు ఎలాంటి బహుమానం కావాలో కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, మీరు మరోసారి ఆలోచించుకుని వాగ్దానం చేయండి. నేను కోరబోయే బహుమానం మీకు కష్టం కలిగించచ్చు అన్నాడు ఉగ్రాక్షుడు. అలాంటిదేం ఉండదు, కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, నేను మిమ్మల్ని మొట్టమొదట కోరిన కోరికే మీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా పరం చేయమని. కాని ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నేను కోరేదేంటంటే, మీకు పుట్టబోయే ప్రథమ సంతానం మగపిల్లవాడైనా ఆడపిల్లైనా సరే 5వ ఏటనే నా పరం చెయ్యాలని అన్నాడు ఉగ్రాక్షుడు. ఈ కోరిక వింటూనే చిత్రసేనుడు నిర్వీణ్యుడయ్యాడు. కాని అంతలోనే అతడికి ఒక ఆలోచనొచ్చింది. తన ప్రథమ సంతానాన్ని ఏదో ఒకనాడు రాక్షసుడికి ఒప్పజెప్పవలసి రావడం తప్పనప్పుడు అది 18వ ఏటైతేనేం 5వ ఏటైతేనేం? ఉగ్రాక్ష, నువ్వు కోరిన విధంగానే జరుగుతుంది అన్నాడు చిత్రసేనుడు గంభీరంగా. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎక్కడ లేని ఆనందంతో ఉప్పొంగిపోతూ, మహారాజా, నేను సర్వదా తమ దాసాను దాసుణ్ణి అంటూ అతడికి ప్రణమిల్లి లేచి తన సేవకులకేసి తిరిగి, ఒరే బంట్లు, అంతా ఇక్కడే ఉన్నారా అని గట్టిగా హోంకరించాడు.
ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్ల కోసం కేక వేయగానే కోటలో ఎక్కడెక్కడో ఉన్న రాక్షసులు ఓ కుమ్మడిగా అతడి దగ్గరకు పరిగెత్తుకునొచ్చారు. ఉగ్రాక్షుడు వారందరినీ చిత్రసేనుడికి చూపుతూ, మహారాజా, మీరు ఏ క్షణాన ఎలాంటి సహాయం కావాలన్నా నేను వీళ్ళు రాగలం. మీరు నా కోటకు కాకితో కబురంపితే చాలు అన్నాడు. చిత్రసేనుడు చిరునవ్వు నవ్వాడు. నీ నుంచి గాని నీ బంట్ల నుంచి గాని ఏమాత్రం సహాయం కోరే అవసరం లేకుండా నా రాజ్యపాలన ప్రశాంతంగా జరిగిపోవాలన్నదే నా కోరిక. అడవిలో ఎక్కడో మాయమైన ద్రోహి నాగవర్మను, అతని అనుచరుడు కరవీరుణ్ణి నీ బంట్లు పట్టుకురాగలిగితే బావుండును. నాకు నీకు కూడా ఏనాటికైనా ప్రమాదం అంటూ కలిగితే వీళ్ళిద్దరి నుంచే అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, వాళ్ళు ప్రస్తుతానికి ఐపు ఆజా లేకుండా మాయమయ్యారు. కాని వాళ్ళు ఎంతో కాలం ఈ అడవుల్లో కొండల్లో దాగి ఉండలేరని నా నమ్మకం. ఈనాటి నుంచి నా సేవకుల్లో సగం మందికి వాళ్ళను వెతికి పట్టుకునే పని ఒప్పజెబుతున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు ఆవేశంగా. చిత్రసేనుడి పక్షాన చేరిన పులిరాయుడు అమరపాలుడికి ఆ ద్రోహులిద్దరూ ప్రాణాలతో దొరుకుతారన్న నమ్మకం పోయింది. అతడు నిరాశగా తల ఊపుతూ, మహారాజా, వాళ్ళు ఈసరికే తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలాద్వీపానికి ప్రయాణం కడుతుండుంటారని నా అనుమానం అన్నాడు. చిత్రసేనుణ్ణి కూడా అలాంటి అనుమానమే బాధిస్తోంది. ఉగ్రాక్షుడు అడవిలోని తన కోటకు ప్రయాణమయ్యాడు. 2-3 నెలలు గడిచాయి. ఉన్నట్టుండి హఠాత్తుగా రాజ్యంలో అక్కడ ఇక్కడ దారిదోపిళ్లు, గృహ దహనాలు ప్రారంభమైనట్టు చిత్రసేనుడికి వేగుల ద్వారా వార్తలందాయి. ఈ దోపిళ్లు చేసేవాళ్లు సుశిక్షితులు, అన్నింటికీ తెగించిన పరమ దుష్టులని కూడా తెలిసింది. వాళ్ళు అడవి దారుల పక్కన కొండ కోణంలోనూ దాగుండి హఠాత్తుగా బాటసారుల మీద, గ్రామాల మీద పడి నానా బీభత్సం కలిగించి దొరికిందల్లా దోచుకుని పారిపోతున్నారు. తమను ఎదిరించిన వాళ్లను, వాళ్ల గ్రామాలను నిలువునా కాల్చేస్తున్నారు. ఇంతవరకు ఈ దుర్మార్గుల్లో ఒక్కడైనా ప్రాణాలతో పట్టుబడలేదు. ఏ ఒక్కడైనా గాయపడినా గాని లేక గుంపు నుంచి వేరే గాని దొరికినా వాడు వెంటనే ఏదో విషం మింగి ప్రాణాలు విడుస్తున్నాడు. ఆ కారణంగా ఆ దోపిడీగాళ్లను ప్రశ్నించి వాళ్ల నాయకుడెవడో, వాళ్ల నివాస స్థానాలెక్కడో తెలుసుకునేందుకు సాధ్యం కాలేదు. చిత్రసేనుడు ఒక పని చేశాడు. ఆయన తన మనుషులను రాజ్యంలోని గ్రామాలకు, అడవుల మధ్యుండే గూడాలకు పంపి ఇప్పటి వరకు బందిపోట్లుగాను, దారి దోపిడీగాళ్లగాను ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని, వాళ్లు తమ తమ ఆయుధాలతో కపిలపురానికొస్తే ప్రతి ఒక్కరికి వ్యవసాయ యోగ్యమైన భూములు ఇవ్వబడతాయని చాటింపు వేయించాడు. చిత్రసేనుడి ఈ ఎత్తుగడ పారింది. వారం తిరగకుండానే దాదాపు 50 మంది బందిపోట్లు కత్తులు కటార్లతో కపిలపురానికొచ్చారు. వాళ్ళందరూ రాజభవనం ముందున్న ఆవరణలో పోగవగానే చిత్రసేనుడు తను కొత్తగా నియమించిన సేనా నాయకుడు అమరపాలుణ్ణి వెంటబెట్టుకుని వాళ్ల దగ్గరకొచ్చాడు. బందిపోట్లను చూస్తూనే అమరపాలుడు వాళ్లల్లో కొందరిని గుర్తించి చిత్రసేనుడితో, మహారాజా, వీళ్లల్లో కొందరైనా ద్రోహి నాగవర్మ సైనికులున్నారు. వీళ్లను నమ్మి మడిమాన్యాలు ఇవ్వడం మనకు ప్రమాదమవుతుందేమో అన్నాడు. మీ నాయకుడు నాగవర్మ ఎక్కడా? అతడే మిమ్మల్ని పంపాడా అని అడిగాడు చిత్రసేనుడు బందిపోట్లను. మాకు ఒక నాయకుడంటూ లేడు మహారాజా. మీరు అనుమానపడ్డట్టు మేమొకప్పుడు నాగవర్మ కింద పనిచేసిన వాళ్లమే. కాని ఈ కోటలో మీరు మోటు వేసి మా మీదకు రాక్షసుల్ని వదిలినప్పుడు మేము తలా ఒక దారయ్యాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ నాగవర్మ ఏమయ్యాడో మాకు తెలీదు అన్నాడు బందిపోట్లకు నాయకుడైన ఒకడు. మీ మాటలు నమ్మడమెలా అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. మీ చాటింపు విని మీకు లొంగిపోయి రాజభక్తి గల పౌరులుగా జీవించేందుకు అవకాశం కలుగుతుందని ఇక్కడికొచ్చాం. కేవలం పొట్ట కోసమే మేము దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడ్డాం. మా నేరాలు క్షమించి మమ్మల్ని మీ పౌరులుగా స్వీకరించాలని కోరుతున్నాం అన్నాడు బందిపోట్ల నాయకుడు. సరే, మీ మాటలు నమ్మి మీకు సేద్యానికి పొలాలిస్తాను. కాని మీరు 50 మంది కన్నా ఎక్కువ ఉన్నట్టు లేదు. తదిమా దొంగల మాటేంటి అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. మమ్మల్ని మీరు క్షమించి దయగా చూశారని తెలియగానే ఆ మిగిలిన వాళ్లు మీ శరణు జొచ్చేందుకు వస్తారు మహారాజా అన్నాడు బందిపోట్ల నాయకుడు. అమరపాలుడు చిత్రసేనుడి చెవిలో రహస్యంగా, మహారాజా, వీళ్ల మాటలు నమ్మేందుకు లేదు. ద్రోహి నాగవర్మ వెనకుండి వీళ్ల చేత ఈ నాటకమంతా ఆడిస్తున్నాడో లేదో మనం తెలుసుకునే వరకు వీళ్లను కారాగారంలో బంధించుంచడం బాగుంటుందనుకుంటాను అన్నాడు. అది సాధ్యం కాదు. నేను మాట తప్పినట్టవుతుంది. ఆ తర్వాత ప్రజల్లో నా వాగ్దానాలకు విలువే ఉంటుంది అన్నాడు చిత్రసేనుడు. అయితే మీరో క్షణం ఆగండి. వీళ్లకో చిన్న బెదురు పెట్టి చూస్తాను అంటూ అమరపాలుడు బందిపోట్లకేసి తిరిగి,
మీలో కొందరికైనా నాగవర్మ జ్వాలాద్వీపపు పులిరాయుళ్ల నాయకుడు కరవీరుడు ఎక్కడున్నది తెలుసునని మహారాజు గారి అభిప్రాయం. మీరు నిజం బయట పెట్టకపోయారో చిత్రవధ చేయిస్తారు అన్నాడు కఠినంగా. అమరపాలుడు ఇలా అనగానే బందిపోట్ల నాయకుడు గుప్పెట ముందుకు చాచాడు. అతడితో పాటు అతడి అనుచరులు కూడా గుప్పెట్లు చాచారు. బందిపోట్ల నాయకుడు దృఢమైన కంఠస్వరంతో, మహారాజా, మేము మేలుకు కీడుకు కూడా సిద్ధపడే ఇక్కడికొచ్చాం. ఇదిగో మా గుప్పెట్ల కేసి చూడండి. ఇందులో చిటికెల మీద ప్రాణం తీసే కాలకోట విషం ఉన్నది. మీ సైనికులు మా దరికొచ్చే లోపలే మేం ఈ విషం మింగి మరణించగలం. మరోసారి ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆ నాగవరము గురించి గాని కరవీరుని గురించి గాని మాకేమీ తెలీదు అన్నాడు. బందిపోట్ల నాయకుడు అలా అనగానే చిత్రసేనుడికి అమరపాలుడికి కూడా అతడి మాటల్లో నమ్మకం కలిగింది. చిత్రసేనుడు బందిపోట్లకేసి చిరునవ్వు నవ్వుతూ, సరే, ఈనాటి నుంచి మీరు రాజ్యంలోని తక్కిన వారితో పాటు అన్ని హక్కులు గల పౌరులు. మీకు ఈ రాజధాని నగరం దాపులనే వ్యవసాయ యోగ్యమైన భూములు ఇప్పిస్తాను అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే బందిపోట్ల నుంచి ఒక్కసారిగా జయ జయ ధ్వానాలు వినిపించాయి. చిత్రసేన మహారాజుకు జై అంటూ వాళ్ళు దిక్కులు పికటిల్లేలా నినాదాలు చేశారు. తమ తోటి బందిపోట్లను చిత్రసేన మహారాజు శిక్షించలేదని, వాళ్లకు భూములివ్వడం జరిగిందని తెలియగానే రాజ్యంలోని బందిపోటు ముఠాలన్నీ కపిలపురం వచ్చి రాజుగారికి లొంగిపోయాయి. చిత్రసేనుడికి ఇక తన పరిపాలన ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందన్న నమ్మకం కలిగింది. కాని అతడికి అప్పుడప్పుడు ద్రోహి నాగవర్మ ఏమయ్యాడు, ఇంకా బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నట్టు అన్న అనుమానాలు కలుగుతుండేవి. అమరపాలుడు మాత్రం నాగవర్మ కరవీరుడితో కలిసి జ్వాలాద్వీపం వెళ్ళుంటాడని చెబుతుండేవాడు. అలా జరుగుంటే ఏదో ఒకనాడు వాళ్ళు తిరిగి భయంకర పక్షులతో రాజ్యం మీద ప్రత్యక్షమవుతారు. ఇలాంటి చిన్న చిన్న భయాందోళనలతో ఉన్న చిత్రసేనుడు తన భార్య గర్భవతి అయిందని తెలిసినప్పుడు మరింతగా ఆందోళన పడ్డాడు. ఆ పుట్టబోయే శిశువు మగపిల్లాడైనా ఆడపిల్లైనా 5 ఏళ్లు పెంచి రాక్షసుడైన ఉగ్రాక్షుడి పరం చెయ్యాలి. నెలలు గడిచాయి. రాణి కాంతిమతి ఒకనాటి సూర్యోదయం వేళ ఒక మగపిల్లవాణ్ణి కంది. రాజ్యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారు. ఆ ఉత్సవాల నడుమ ఉగ్రాక్షుడు రాజప్రాసాదానికొచ్చి పొత్తిళ్లలో ఉన్న రాజకుమారుణ్ణి అంత ఎడంలో నిలబడి చూసి చిన్నపిల్లవాళ్ల కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. మహారాజా, ఈనాటి నుంచి 5 ఏళ్లు ముగియగానే ఈ పిల్లవాడు నా వాడవుతాడు అన్నాడు ఉగ్రాక్షుడు. ఏళ్లు గడుస్తున్నాయి. కపిలపురం రాజ్యంలో రాత్రివేళల అక్కడక్కడ ఆకాశంలో ఎగిరే మంటలు కనిపిస్తున్నాయని, అవి అగ్నిపక్షులేనని ప్రజలు చెప్పుకోసాగారు. క్రమంగా ఈ వార్తలు చిత్రసేనుడికి అందాయి. రాజ్యంలో నలుమూలలా ఉన్న వేగుల వాళ్లు ఆ ఎగిరేవి అగ్నిపక్షులేనని ధృవపరిచారు. ఇదో కొత్త బెడద అనుకున్నాడు చిత్రసేనుడు. ఇంతలో రాజకుమారుడికి 5 ఏళ్లు నిండాయి.